ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 23, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమెన్. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో సంవత్సరాలుగా దేవునికి ప్రార్థన చేస్తున్నాము. మన యొక్క సమస్యల నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాము. అయినా సరే ఆ సమస్యలకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదు అని బాధపడుతున్నామేమో. ఇదిగో ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరుస్తాను. అయితే మీ మాట నేను ఎలా అయితే వినాలో నా మాట మీరు కూడా వినాలి. నేను ఎంత గొప్పవాడినో, నా రక్షణ ఎలాంటిదో, నా రక్షణ బట్టి మీరు నన్ను స్తుతించాలి. నా యొక్క నామం ఎంత గొప్పదో ఆ నామం బట్టి మీరు నన్ను కీర్తించాలి. మీ ప్రార్థనలు నేను విని వాటిని సఫలపరుస్తాను. రక్షణార్థమైన నా దక్షిణ హస్తము మీపై చూపుతాను. అయితే మీరు దేనిని బట్టి అతిశయపడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకుంటే, రథములను బట్టి, ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, గుర్రములను బట్టి, పేరు ప్రత్యక్షలను బట్టి మనము అతిశయపడుతున్నామేమో. దేవుడు మన మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. నా పిల్లలు నా నామము నిమిత్తమే అతిశయపడతారు అని. మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెడుతున్నామా? కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను నా తండ్రి అయిన దేవుని నామమును బట్టే అతిశయపడతాను. మనమైతే ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో మనందరినీ కూడా దేవుని యొక్క నామమును బట్టే అతిశయపడాలి అని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని నామమున మనం అతిశయపడతామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన మాటలు వెంబడిస్తామో, ఎప్పుడైతే ఆయనకు నచ్చినట్లు మనం బ్రతుకుతామో, అప్పుడు నీవు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని దాన్ని సఫలపరిచి మీరు ఏదనుకుంటున్నారో అది అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాక్యానికి తగినట్లుగా మనం ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నారు. దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.